హాయ్ అండి. ఈరోజైతే దోశపిండి అయితే రుబ్బేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది దోశపిండి, ఇది పొంగనాల పిండి, గుంత పొంగనాల పిండి అన్నమాట. దీంట్లో రుబ్బేటప్పుడే మనం పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఓమ వేసి రుబ్బేసుకున్నాం అన్నమాట. పిండిలోనే ఇట్లా వస్తుంది పిండి అంతా. ఇది దోశపిండి. ఇది మనం ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు పొంగనాలు రెడీ అయిపోతున్నాయి అన్నమాట. గుంత పొంగనాలు. వేడి వేడి గుంత పొంగనాలు ఈరోజు మా టిఫిన్. చూడండి, గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. దీంతో తీసా పోపు స్పూన్తో. అయ్యో, ఈ గుంత పొంగనాల పైన పెర్రీ పెర్రీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ నంచుకోవాలి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్ సూపర్ ఉంటుంది. రెడీ అయిపోయినాయి పొంగనాలు. ఇప్పుడు మా బావకు పెట్టేస్తాం ఇక. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. బాయ్.